జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయ కథనం ఎగరవేయడంతో మహిళలంతా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు కోట నీలిమ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బేగంపేటలో బీఆర్ఎస్ బీజేపీ నుండి పెద్ద ఎత్తున మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 200 మంది మహిళలకు కండువా వేసి కోట నీలిమ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగానే మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుందని వెల్లడించారు. జాయిన్ అవ్వలేకపోతారు, కానీ వాళ్ళ సందేహాలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ మాతో చెప్తుంటారు. ప్రత్యేకంగా నేను వింటూ ఉంటాను. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉన్నా లేకపోయినా మీరు కూడా చెప్పండి, మీ తరఫు నుంచి ఇక్కడ రాని మహిళలకు కూడా చెప్పండి, ఇక్కడ లేని వాళ్ళకి కూడా చెప్పండి. ఏమి ఆందోళన పడద్దు. ఇది మహిళల ప్రభుత్వం, గరీబోళ్ల ప్రభుత్వం, సామాన్య జనుల ప్రభుత్వం, ప్రజా పాలన ప్రభుత్వం, మీకోసమే ప్రతి నిమిషం పనిచేసే ప్రభుత్వం. ఏ రకంగా ఏమి అన్యాయం అవ్వకుండా మీకు వచ్చే పథకాలే కాదు, ఇది ఏ రకమైన న్యాయం మీకు అనిపించింది అనుకో, अगर आपको लगा कहीं ना इंसाफी हो रही है, कोई ऑफिस में गए, आपकी बात नहीं सुन रहे, तो ఆఫీస్కి వెళ్ళాం, అక్కడ మాట వింటలేదు, మా ఫామ్ తీసుకున్నారు, రెండోసారి మళ్ళీ పిలిచారు, మళ్ళీ మాకు పని చేయట్లేదు. హమే బతాయి. వీళ్ళు అఫీషియల్గా జాయిన్ అవ్వలేకపోతారు, కానీ 200 కంటే ఎక్కువ మంది మహిళలు ఎన్నో వర్గాల నుంచి వచ్చి, అలాగే ఎన్నో డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వీళ్ళు బీఆర్ఎస్ లో ఎన్నో ఏళ్ల నుంచి పనిచేశారు. అలాగే బీజేపీ నుంచి కూడా చాలా మంది మెంబర్స్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇవాళ సనత్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు మహిళలకి ఎంతో ధైర్యం ఇచ్చిన రేవంత్ అన్న సర్కారు, అలాగే కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లో ఘనంగా గెలిచింది మహిళల మద్దతు మూలంగానే. మీరందరూ ఎవరికుండా కూడా ఉండదు. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడాను మహిళలు మొత్తం తెలంగాణలో ఒక ఉద్యమం లాగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో కలిసి ముందరికి వెళ్దామని ఉద్దేశంతో వస్తున్నారు. మీరందరికి స్వాగతం. అలాగే ఇంతమంది మహిళలు వాళ్ళ ఆశయాలతో మాతో వచ్చినప్పుడు అది ఒక పెద్ద బాధ్యత కూడా. వాళ్ళనుకున్న అభివృద్ధి, వాళ్ళు కన్న కళలన్నీ నెరవేరాలని మేము మొత్తం ప్రయత్నం చేస్తాం. వాళ్ళ విషయాలు, వాళ్ళ క్వశ్చన్స్, వాళ్ళ ప్రశ్నలు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయో ఇక్కడున్న మహిళా నేతలు నాతో చాలా మంది ఉన్నారు మేము వెనకాల. అలాగే ఇక్కడున్న మా నేతలందరూ బ్రాహ్మణవాడిలో కానీ, బేగంపేటలో కానీ, సరళంగా మొత్తం కాన్స్టిట్యూన్సీలో ఉన్న నేతలందరూ వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కూడా ఛాయ శక్తిలా ప్రయత్నిస్తారని హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. 200 కంటే ఎక్కువ మంది మహిళలు